హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్కొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు రెడీ అయ్యి మేము ముందుకు వచ్చారనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక చిన్న మంచి టాపిక్తో మేము ముందుగా అయితే వచ్చేసాను. అది ఏంటి వినాలనుకుంటున్నారా? తప్పకుండా అందరూ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి చివరి వరకు. ఈ రోజు వచ్చేసి నేను గెట్ రెడీ విత్ యూ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. చాలా మంది మొన్న కామెంట్స్కి అక్క మీరు ఎలా రెడీ అవుతున్నారో అలానే వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళందరి కోసం నేను ఎలా రెడీ అవుతున్నాను, సో నేను రీల్స్ చేసుకున్నప్పుడు వీడియోస్ చేసేటప్పుడు ఎలా రెడీ అవుతాను సింపుల్ అండ్ న్యాచురల్గా, సో అది కూడా మీతో షేర్ చేస్తాను. చాలా మందికి యూజ్ అవుతాయి కదా, అండ్ అలానే చిన్న చిన్న టిప్స్ కూడా నా వీడియోలో అయితే వస్తాయి, చూసేయండి. ప్రతి ఒక్కరి కిచెన్లోనే దొరుకుతుంది పసుపు. ఇది చాలా అంటే చాలా మంచిగా ఫేస్ని మనకి గ్లోనెస్ అనేది ఇస్తుంది. కొంచెం మెగడ్ తొక్క లేకపోతే పాలలో తొక్క కనివేసి కొంచెం నిమ్మరసం చాలా అంటే చాలా స్మూత్గా అయితే వస్తుంది. సో అది కూడా ఒక 1 or 2 డేస్కి అయితే మనకి యూస్ఫుల్ అవుతుంది. ఈజీగా ఇంట్లోనే మనం హోమ్ మేడ్ మేకప్ అయితే చేసేసుకోవచ్చు. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వేలకు వేలు పెట్టి మనం చేయించుకోవాల్సిన అవసరం అయితే అసలు లేదు. సో 1 స్పూన్ పసుపు తీసుకుని 1 స్పూన్ మీగడ తొక్క తీసుకోండి. మీగడ తొక్క లేని వాళ్ళు కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్డ్ కన్నా పాలు యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ అలానే కొంచెం నిమ్మరసం కూడా ఒక 2-3 డ్రాప్స్ అయితే నిమ్మరసం యాడ్ చేసుకుని చక్కగా నైట్ ఒక 1 or 2 hours మనం అప్లై చేసేసి వదిలేసిన తర్వాత మనం ఎలాంటి వర్క్ అయినా చేసేసుకుంటే మనం ఇలా రబ్ చేయగానే అది రాలిపోవాలి, అట్లా అయితేనే మనకి స్కిన్కి పట్టినట్లు లెక్క. సో మీ అందరూ యూజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు నీ స్కిన్ స్మూత్నెస్ని ఎలా ఉంటుంది, స్మూత్గా ఎలా చేసుకుంటావు అని చెప్పేసి. ఏం లేదండి, జస్ట్ నేను వీక్లీ 1 or 4 డేస్కి ఒకసారి లేకపోతే 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా నేను పసుపు అనేది అప్లై చేస్తాను. సో అట్లా అప్లై చేసినప్పుడు మన స్కిన్ మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాం కదా. అండ్ వేరే వేరే క్రీమ్స్ అండ్ చాలా ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తాం కదా, వాటన్నిటికి మించి ఇది బెస్ట్ రిజల్ట్ అని నాకు అనిపించింది, అందుకే మీతో కూడా షేర్ చేశాను. అండ్ అలానే ఇంకొక టిప్ ఏంటంటే కనుక చాలామంది టమాటో అండ్ నిమ్మరసం పెడతారు. సో అట్లా పెట్టడం కూడా మంచిది, కాకపోతే అది ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే మంచిది. సో లేచి లేవగానే కొంచెం నిమ్మరసం అండ్ అలానే టమాటో గుజ్జు తీసుకుని మనం ఫేస్కి అప్లై చేసినా సరే అది కూడా ఉన్నా సరే అవి అవాయిడ్ చేసేస్తాయని చెప్పేసి నేనైతే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ టిప్ చెప్పిన టిప్ వచ్చేసి చాలా మందికి యూజ్ అవుతుంది. సో రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళలేని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ నేను పిల్లలతో బయటకు వెళ్ళలేను, బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళి చేయించుకోలేను కాబట్టి, సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ వాడాను కాబట్టి సో నాకైతే ఈ టిప్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక టిప్ కూడా అడిగారు, అక్క మీ హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా లెంతీగా ఉంటుంది అని చెప్పేసి. నా హెయిర్కి వచ్చేసి సీక్రెట్ ఏంటో తెలుసా అండి, నేను అట్లీస్ట్ ఒక 1 monthకి ఒకసారైనా నేను కల్బంద అయితే యూజ్ చేస్తాను. దానివల్ల మంచిగా ఇది మీరు అడిగారు కాబట్టి నేనైతే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి టిప్స్ అనేది తెలుస్తున్నాయి. అండ్ అలానే నాకైతే హెయిర్ ఫాల్ అయితే కొంచెం తగ్గింది ఆ కల్బంద యూజ్ చేయడం వల్ల. పాప పుట్టినప్పుడు అయితే చాలా హెయిర్ ఫాల్ అయితే అయ్యింది, తను మాట్లాడేటప్పుడు హెయిర్ ఊడిపోవడం ఇట్లా జరిగేది. సో కార్తీక్ పుట్టినప్పుడు అయితే చాలా ఊడిపోయింది, వాగ్దేవి పుట్టినప్పుడైతే కొంచెం గ్రోత్ అయితే కొంచెం ఎక్కువ అయింది అని నా ఫీలింగ్. సో చాలా చిన్నదైతే ఉండేది చిన్నప్పుడు. చెల్లి హెయిర్కి నా హెయిర్కి కంపేర్ చేస్తే కనుక తనదే ఎక్కువ బాగుండేది. ఇప్పుడు తన మీద నాది బాగుంటుంది, మా ఇంట్లో వాళ్ళు కూడా సో నాదే ఎక్కువ బాగుంది అని చెప్పేసి అంటున్నారు. ఏదైనా హెయిర్ వేసుకున్నా సరే గుజ్జుగా అయితే వస్తుంది. లాస్ట్లో అయితే నేను వచ్చేసి ఎవ్రీ మంత్కి ఒకసారైనా నేను జస్ట్ చిగుర్లు కొంచెం ఎదుగుతూ ఉంటాయి కదా, సో అవి స్ట్రైట్గా ఉండడానికి నేనైతే కట్ చేస్తూ ఉంటాను. మంత్లీ ఒకసారి ఖచ్చితంగా కట్ చేస్తూ ఉంటాను, జస్ట్ చిన్నది, ఎక్కువ కట్ చేయకపోయినా. అండ్ అలానే లాస్ట్ టైం మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా నేను కొంచెం హెయిర్ అయితే చిన్నది ఇచ్చాను కదా, సో దాని తర్వాత కూడా హెయిర్ వచ్చేసి చాలా న్యాచురల్గా అయితే గ్రోత్ అయిందని నాకు అనిపించింది. సో మీరు కూడా ఈ టిప్ అయితే యూస్ చేయండి. అండ్ అలానే న్యాచురల్ ఈజ్ వెరీ న్యాచురల్, ఎందుకంటే కనుక మనం ఆయిల్లో చాలా ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేయండి. 1 or 2 monthsలో మంచి రిజల్ట్ అయితే మీరు
చూస్తారు. ఎందుకంటే కనుక చాలామంది కొంచెం మెంతులు, కరివేపాకు, మందార ఆకులు, మందార పువ్వులు, ఇప్పుడు వచ్చేసి ఆయిల్ కూడా ఏంటి, సో ఆయిల్లో వచ్చేసి వేరే ఆల్మండ్ ఆయిల్ ఇట్లా వేరే వేరే ఆయిల్స్ కూడా కలుపుతున్నారు. సో అండ్ అలానే కల్బంద గుజ్జు కలుపుతున్నారు, ఆనియన్ కలుపుతున్నారు, ఇట్లా చాలా అయితే కలుపుతున్నారు. బట్ అన్ని బాడీకి సెట్ అవ్వదు అని చెప్పేసి సో నేను వచ్చేసి మందార పువ్వులతో చేసుకున్న ఆయిల్ అయితే యూస్ చేస్తానండి. అది కూడా ఎక్కువ హెడేక్ ఉన్నప్పుడు, కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అయితే నాకు రిలాక్సేషన్గా ఉంటుందని చెప్పేసి ఆయిల్ అయితే యూస్ చేస్తాను. రెగ్యులర్గా నార్మల్గా పిల్లలతో పాటు నేను కూడా కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తాను. పిల్లలకి వచ్చేసి ఎటువంటి ఆయిల్ కూడా యూస్ చేయను నేను. అట్లీస్ట్ బేబీ ఆయిల్ కానీ, హిమాలయ ఆయిల్స్ కానీ ఇలాంటివి ఏమి కూడా యూస్ చేయను నేను. వాళ్ళ పుట్టిన దగ్గర నుంచి కూడా నేను జస్ట్ కోకోనట్ ఆయిల్ న్యాచురల్ది అయితే యూస్ చేశాను. మీరు కూడా మీ పిల్లలకి న్యాచురల్ ఆయిల్ యూస్ చేయండి. ది బెస్ట్ రిజల్ట్ మీరే చూస్తారు కదా, ఖచ్చితంగా చూసి కామెంట్ చేసేయండి నాకైతే. నేను వచ్చేసి ఈ 3 టిప్స్ అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో చాలామంది కూడా అడుగుతున్నారు. సో వాళ్ళతో నేను మాట్లాడలేను కాబట్టి ఈ వీడియో ద్వారా మీతో అయితే షేర్ చేస్తున్నాను. చివరిలో అయితే కామెంట్ చేసి, లైక్ చేసి, ఇద్దరికో ముగ్గురికో షేర్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ఇట్. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.